అంతా మంచి జరుగుతుంది కానీ నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా. అలాగే. తులసి రాగానే లేపడం మర్చిపోకు. సరే అమ్మా, పడుకో అమ్మా. దేవుడా, అమ్మకి విషయం తెలియక ముందే అన్నయ్య క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు. నాయనా, నీ మనసులో అనుకున్నది ఎంతో నిష్ఠతో చేశావు. ఆ అమ్మవారి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుందయ్యా. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. జై. హాయ్. ఎందుకు జై అనవసరంగా కష్టపడుతున్నావు? అనవసరం ఏంటి? జానుకి ఫస్ట్ ర్యాంక్ రావడం అత్యవసరం. ర్యాంక్ రావాల్సింది జానుకైనప్పుడు కోరుకొని మొక్కు తీర్చుకోవాల్సింది కూడా జానుయే కదా. నిజమే, కానీ నేను వేరు జాను వేరు కాదు. ఇద్దరం ఒకటే. అయినా ఎవరైతే ఏంటి, కోరిక ఇంపార్టెంట్ కదా. నో 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 కాదు 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 కోరుకునే మనిషే ఇంపార్టెంట్. జాను నేను వేరు కాదు. నేను కోరుకుంటే తను కోరుకున్నట్టే. మరి జానుకు ఆకలేస్తే నువ్వు భోంచేస్తావా? లేదు, జానుయే చేస్తుంది. తనకి దాహం వేస్తే నువ్వు నీళ్లు తాగుతావా? లేదు, తనే తాగుతుంది. మరి తన ఎగ్జామ్ రిజల్ట్ కోసం కూడా తనే మొక్కుకోవాలి, కానీ నువ్వు కాదుగా. అయినా మొక్కుకుంటే కోరికలు తీరిపోతాయనుకుంటే అందరూ ప్రయత్నించకుండా మొక్కుకొని ఆగిపోతారు కదా. అంటే అంటే ఏం లేదు బ్రో, మన ప్రయత్నం ఉంటేనే ఫలితం వస్తుంది అంటున్నాను. ఆ అమ్మాయి ప్రయత్నం కరెక్ట్గా ఉందో లేదో వెళ్ళి ఆ అమ్మాయినే అడుగు. రోజు కాలేజ్కి వెళ్ళి డే అండ్ నైట్ చదివితేనే 100కి 90 రావడం కష్టం. అలాంటిది కాలేజ్కి వెళ్ళని జానుకి ఎలా వస్తాయి? ఇంపాసిబుల్. వస్తాయి, వచ్చి తీరతాయి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ నేనే టీచ్ చేశాను కాబట్టి. అవును,
నేనెంతకి తను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశానా? తను కరెక్ట్గా ఎగ్జామ్ రాసిందా? అది జానుతో మాట్లాడితే తెలుస్తుంది కదా. తులసి, ఇదిగో మంచినీళ్ళన్నా తాగు. ఇలా ఎంతసేపు అని బాధపడుతూ కూర్చుంటావు? తులసి, అల్లుడు గారు ఇలా చేశారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, అన్నయ్యని విడిపించడానికి బావగారు లొంగిపోతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన లొంగిపోయింది నేరం చేశాడు కాబట్టి, అంతేకాని నన్ను విడిపించడానికి మాత్రం కాదు. లేదురా, సిద్ధుబాబు ఏ తప్పు చేసుండడు. లేకపోతే వీడియో ఆధారాలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఏమో, హరీష్ని విడిపిస్తానని సిద్ధుబాబు నాకు మాటిచ్చాడండి. అందుకే అలా ఎవరో చేసిన నేరాన్ని తన మీద వేసుకుని ఉంటాడని నా అనుమానం. అంత సీన్ లేదమ్మా అక్కడ. ఇవాళ కాకపోతే రేపైనా అతను దొరికిపోతాడని తెలిసే కోర్టులో నిజం ఒప్పేసుకున్నాడు ఆయన. దానికి ఆయన ఏదో త్యాగమూర్తి అయినట్టు మీరు తెగ ఇదైపోతున్నారు. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా తులసి. తులసి, ఇక్కడే ఉండమ్మా. తులసి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళు నన్ను చంపాలనుకున్నారు. నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే కొడుకు జైల్లో ఉన్నాడన్న కోపంలో నిన్ను ఏం చేయడానికైనా వెనకాడరు. ఏం మాట్లాడుతున్నావు హరీష్? మీ బావగారు జైలుకి వెళ్తే అందులో తులసి చేసిన తప్పేముంది? వదినా, నీకు ఆ ఇంట్లో మనుషుల గురించి తెలీదు. తులసికి నాళ్ళు భర్త సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాగోలా నెట్టుకొని వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనే జైలుకి వెళ్ళాక ఇక ఆయన ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?